మిత్రులారా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది. అయితే దానికి మనం చేయాల్సినటువంటిది ఒక 1 వీక్ మీరు పని చెయ్యకండి. అసలు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో ఆ తర్వాత మీరు వ్యాపారం కోసం మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వ్యాపారమే మీ దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్. అయితే మరి ఒకసారి మనం ప్రజెంటేషన్‌లోకి వెళ్ళే కంటే ముందు మీరు పేపర్, పెన్ను రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీరు వినండి. ఓపెన్ మైండ్ తోటి, పాజిటివ్ మైండ్ తోటి. విన్న తర్వాత మీరు ఓకే అనుకుంటే అప్పుడు మాత్రమే 1770 తోటి ప్రైమ్ మెంబర్‌షిప్ కాండి. లేదు వదిలేసేయండి. దాని గురించి మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఇందులో చేయాలనుకుంటే మాత్రము ఒక 1 వీక్ మార్నింగ్, ఈవినింగ్ ఒక వారం రోజులు మీరు వాడండి, వినండి. యాప్‌ను వాడండి, ఎడ్యుకేషన్ వినండి. ఆ తర్వాత మీరు వ్యాపారం కోసం బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ చుట్టూ వ్యాపారం ఉంది. కానీ మన లోపల ఆ క్వాలిటీ లేనప్పుడు మనం ఆ యొక్క బిజినెస్ తీసుకోలేం. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఒక మంచి ఉదాహరణ, ఈరోజు ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి అపాయింట్మెంట్ కోసము వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా అవైలబుల్ ఉంటారు. కాబట్టి మీరు ఎలాంటి డాక్టర్ కావాలి అంటే, బిజినెస్ అతని దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే దాంట్లో స్కిల్స్ అనేది ఏదైతే ఉందో అతను డెవలప్ చేసుకుంటున్నాడు. కాబట్టి మీకు నేను ₹1 తీసుకోకుండా ఒక వారం రోజులలో మిమ్ములను ఈ బిజినెస్‌కు పర్ఫెక్ట్ చేస్తాను. దాని రిజల్ట్స్ ఏంటి ఇస్తారంటే ఈ 2021 లోపల మీ సేవింగ్స్ అకౌంట్స్‌లో ₹1,00,00,000 ఉండబోతున్నాయి. కానీ నేను చెప్పిన విధానంలో ఫాలో అవ్వకండి. నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఉండే డిసిప్లినే నాకు ఇచ్చే ఫీజు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీరు క్లియర్‌గా వినడానికి మీ హెడ్ ఫోన్ పెట్టుకోండి. ఇంపార్టెంట్, అర్జెంటు, హాస్పిటల్ లాంటి కాల్స్ అయితే తప్ప అటెండ్ చేయండి. లేకపోతే వేరే కాల్స్ కట్ చేయండి. మనకు టైం పాస్ కాల్స్ చాలా వస్తాయి. పక్కన పెట్టేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్‌ని హారిజాంటల్‌గా పెట్టుకోండి. నేను ఇక్కడ చెప్పేది స్క్రీన్ షాట్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్దాం మనం. అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరుగుతా ఉంది ఇప్పుడు కూడా. అది గుర్తించిన భారతదేశము 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్ బేస్డే ఉంది. కానీ సర్వీస్ సెక్టార్ అనేటటువంటిది మొట్టమొదటిసారి వచ్చింది టెక్నాలజీ యాప్ ద్వారా. రావడమే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా. ఆ విప్లవం ఏంటిది డీటెయిల్డ్గా మనం చూద్దాం విత్ ఓపెన్ మైండ్ తోటి, పాజిటివ్ మైండ్ తోటి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ప్రోడక్ట్స్ కొనాలా కానీ అమ్మాలని కానీ లేదు. టెక్నాలజీ యాప్ ప్రపంచం మొత్తం కూడా అప్డేట్ అవుతా ఉంది. అప్డేట్ అయినప్పుడు మనం కనుక అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయ్యే పరిస్థితి ఉంది. మిత్రులారా, ఈరోజు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏవైతే ఉందో మన అవసరాల రీత్యా వాడుకుంటా ఉన్నాం. స్విగ్గీ, జొమాటో ఆకలేసినప్పుడు వాడుకుంటా ఉన్నాం. ఊబర్, ఓలా వాడుకుంటా ఉన్నాం. ఇట్లా ఎన్నో రకాల సర్వీసెస్లో మనకు ఈ యొక్క టెక్నాలజీని వాడుకుంటా ఉన్నాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రాకెట్ సైన్స్ లేదు. ఇక్కడ తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే. ఆ విధంగా వాళ్ళ ఇద్దరిని అనుసంధానం చేసినందుకు 10 to 20% వాళ్ళు తీసుకుంటున్నారు. ఎవరు? టెక్నాలజీ యాప్. అయితే నెక్స్ట్ మనీ అనేది కూడా ఒక టెక్నాలజీ యాప్. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇది మాత్రం వ్యాపారానికి సంబంధించింది. ప్రయాణం చేయడానికి ఊబర్, ఓలా వాడుతూ ఉన్నాం. భోంచేయడానికి స్విగ్గీ, జొమాటో వాడుతూ ఉన్నాం. హోటల్స్ కోసం ఓయో హోటల్స్ వాడుతూ ఉన్నాం. బట్ నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఒక వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఇది అంటే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ అనేదే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017 వచ్చింది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న యాప్స్ అన్నీ కూడా B2C, అంటే వాళ్ళు మనను కస్టమర్గా చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి B2B అనే విధానం వచ్చింది. అయితే మై డియర్ ఫ్రెండ్స్,
ఇక్కడ రాకెట్ సైన్స్ లేదు. చాలా సింపుల్. ఏంటంటే B2Cలో ప్రాఫిట్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్లకు మనము కస్టమర్, వాళ్లకు మనము ప్రోడక్ట్. సేమ్ అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ బెనిఫిట్స్ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ మనీ ఏం చేస్తుందంటే 10% 90%, 10% మెయింటెనెన్స్, 90% మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది వితౌట్ ఎనీ కండిషన్. మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో ఇప్పటి వరకు ఉన్న కంపెనీలన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రోడక్ట్లో ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాయి. కానీ ప్రోడక్ట్ కాస్ట్ 30%, కంపెనీ ప్రాఫిట్ 30%, 40% పే అవుట్. అందుకే ఫ్రెండ్స్ వాళ్ళు లేబుల్ మార్చి అమ్మడం జరుగుతుంది, వాళ్ళ బ్రాండ్ మీద అమ్మడం జరుగుతుంది. అయితే ఇక్కడ సర్వీస్ సెక్టార్ కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ లేదు, సర్వీసెసే ప్రోడక్ట్ అన్నమాట. ఈరోజు మనము మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటా ఉన్నాం, అమౌంట్ పే చేస్తున్నాము, మనకేం ప్రోడక్ట్ ఇవ్వట్లేదు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటున్నాము, సర్వీస్ ఇస్తుండ్రు, మనకు ప్రోడక్ట్ ఇవ్వట్లేదు. బస్సు టికెట్ తీసుకుంటున్నాము, సర్వీస్ ఇస్తుండ్రు, ప్రోడక్ట్ ఇవ్వట్లేదు. అంటే భారత ప్రభుత్వము ప్రోడక్ట్ కూడా సర్వీసెస్, అందుకే GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రాఫిట్ 90% డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఏ డైరెక్ట్ సెల్లింగ్లో కూడా 90% డిస్ట్రిబ్యూషన్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వితౌట్ ఎనీ కండిషన్స్. గొల్లాలు లేనటువంటి కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో వచ్చిన మొట్టమొదటి కంపెనీ. అయితే మిత్రులారా, ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి పేటిఎం 15 సంవత్సరాలు అయిపోయింది. అందులో ఆలీబాబా పార్ట్నర్గా ఉన్నాడు. మిగతా కంపెనీలలో అంటే B2Cలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. కానీ నెక్స్ట్ మనీ కంపెనీలో ఎవ్వరు కూడా ఇందులో ఇన్వెస్టర్స్ లేరు. ఇది కేవలము 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బేబీ మాత్రమే. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది. చాలామంది 2017 కంపెనీ వచ్చినప్పటి నుంచి ఎన్ని రోజులు ఉంటుందో అని అన్నారు. కానీ ఈ రోజు వరకు నాన్ స్టాప్గా ఫార్ములా మార్చకుండా నడుస్తున్న ఏకైక సంస్థ నెక్స్ట్ మనీ. ఎలాంటి నెట్వర్క్ మాఫియాను ఎంటర్టైన్ చేయకుండా నిరాటంకంగా నిర్విఘ్నంగా వర్క్ జరుగుతున్న సంస్థ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఇది మొట్టమొదటి సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. విషయం ఏంటంటే 140 కోట్లు ఉన్న మన భారతదేశంలో 457 కంపెనీలు ఉన్నాయి. అమెరికాలో చూస్తే 30 కోట్ల జనాభా ఉంది, 1800 కంపెనీలు ఉన్నాయి. అంటే ఎన్నో కంపెనీలు రావడానికి అవకాశం ఉంది మన దగ్గర. కానీ కొంతమంది దగ్గర 3 కంపెనీలు 4 కంపెనీలు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. అంటే దాని అర్థం ఏంది మిత్రులారా? ఏ కంపెనీలో అతను తృప్తిగా లేడు, అతనే సెట్ వర్కర్. సో మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, ఆచరించండి. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది, సార్ నాకేమన్నా చెడ్డ పేరు వస్తుందా? ఎస్, చెడ్డ పేరు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీరు ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు మాట తప్పితే చెడ్డ పేరు వస్తుంది. మిత్రులారా, కంపెనీ మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. మీకు రోజు 10 రూపాయలు ఇస్తానన్నది అనుకోండి కంపెనీ, రేపు కంపెనీ ఇవ్వకపోతే మనని ఏమంటారు జనాలు? కంపెనీ రేపు పారిపోతే మన పరిస్థితి అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కంపెనీ ₹1 కూడా ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. ఈ 1770 కూడా ప్రైమ్ మెంబర్షిప్. సర్వీసెస్ ఇవ్వడానికి కంపెనీ జీవితకాలం కోసం సభ్యత్వం తీసుకుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం ఇది. ఆ తర్వాత మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలి. కానీ ఇక్కడ ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ ఖచ్చితంగా వాడాలని కానీ ఎలాంటి గొల్లాలు లేనటువంటి కంపెనీ. ఆ తర్వాత చూసినట్లయితే మనము ప్రొడక్ట్స్ డోర్ టు డోర్ మూవ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్ని కూడా డిజిటల్ సర్వీసెస్ ద్వారా వాళ్ళకి ఇన్స్టెంట్గా డెలివరీ అయిపోతూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, పని చేసిన దానికి 24/7 మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తుంది.
మన కష్టార్జితం ఏదైతే ఉందో 1 మినిట్ లోపల మన అకౌంట్లో తీసుకునే గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. దానికి నిదర్శనమే ఈరోజు ఫాస్ట్ బిజినెస్ అవుతా ఉంది. మిత్రులారా, నేను 3వ తారీఖు అక్టోబర్ 2019 వచ్చాను. ఈరోజు 55,000 మంది దాటిపోయారు. ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్ళట్లేదు మిత్రులారా. అర్థం చేసుకోండి, నేను 32 సంవత్సరాలు తిరిగి అలసిపోయిన నేను. కాబట్టి మనము తిరుగుతే బిజినెస్ వస్తుంది అనుకోవడము అది తప్పు. సిస్టంలో దమ్ము ఉండాల. ఆ తర్వాత మిత్రులారా, మీకు చెప్పిన 178 కోట్లు ఏదైతే ఉందో అది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమ్. ఈరోజు ఎల్ఐసిలో పాలసీలు అమ్ముతా ఉన్నాడు అతను. ఒక రియల్ ఎస్టేట్లో వెంచర్లో ప్లాట్లను సేల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనము ఈ కంపెనీని ప్రమోట్ చేస్తున్నాం నిజాయితీగా, నిజము చెప్పి. సో మై డియర్ ఫ్రెండ్స్, అది ఎలా జరుగుతుంది చూద్దాం. ఆ తర్వాత మనం చూస్తే ఒరిజినల్ పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలే నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది నేను ఎవరికి చెప్పొచ్చు, ఎవరికి చెప్పే కంటే ముందు నేను మీకు అదే చెప్పాను. ఫస్ట్ మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, నచ్చితే ఎవరికి చెప్పకండి. మీరు వారం రోజుల వరకు, వారం రోజులలో మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఒక క్లాస్ ఇంటే అర్థమైనట్టు అనిపిస్తుంది కానీ అర్థం కాదు. మార్కెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్తే ఎవరు ఎందుకు చేస్తలేరని మీకు డౌట్ వస్తుంది. ఎవరు ఎందుకు చేయాలి చెప్పండి? అసలు మనం ఎందుకు చేయాలి మనకే తెలియనప్పుడు వేరే వాళ్ళు ఎందుకు చేస్తారండి? అందుకని మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, వారం రోజులు వాడండి, వినండి, నోట్ చేసుకోండి, వాడండి, వినండి. ఆ తర్వాత మీరు వ్యాపారం కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. వ్యాపారమే మీ దగ్గరకు వస్తుంది. మీ డైరీలో రాసుకోండి. ఈరోజు గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ మనది జిఎస్టీ. మన టీంలో ఫెయిల్ అయితందుకు కుదరదు. ఆ తర్వాత మిత్రులారా, టోటల్ టీం అంతా కూడా ఆన్లైన్ ద్వారా మేనేజ్ చేయొచ్చు, మనము మెయింటైన్ చేయొచ్చు. మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్. దీని అర్థమైంది మిత్రులారా, ప్రతి ఒక్క వ్యక్తి శక్తే, కానీ మీరు నేర్చుకుంటే నేర్పగలుగుతారు. లెర్న్, డూ, టీచ్. సో మీకు నెంబర్ ఆఫ్ క్లాసెస్ వారం రోజులు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీకు ఇస్తున్నాం. ఈరోజు ఎడ్యుకేషన్ తీసుకోవడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం, కానీ యూనివర్సిటీ నుంచి నిరుద్యోగులుగా బయటకు వస్తున్నాం. నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, 1,00,000 మందికి నెలకు ₹1,00,000 ఇప్పియాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తున్నా. ఆర్ యూ రెడీ? ఐ ఆమ్ రెడీ. ఆర్ యూ రెడీ? మీకు ఒకవేళ రియల్గా మీ కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే నాకు వారం రోజుల టైం ఇవ్వండి, రోజుకు 2 గంటల టైం ఇవ్వండి. మీరు ఎలా కోటీశ్వర్లు గారో నేను చూస్తా. ఆ తర్వాత మిత్రులారా, జాబ్ సెక్యూరిటీ ఉంది ఇందులో. అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. బాధాకరమైన విషయమే అది. కానీ ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తా ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఎక్సలెంట్ సిస్టమ్ నా 32 ఇయర్స్లో మొట్టమొదటిసారి చూస్తున్నాను. ఫ్యూచర్లో చూస్తాననే నమ్మకం నాకు ఇంకా లేదు. మీకు నమ్మకం ఉంటే వెయిట్ చేయండి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ప్రొఫైల్ అని రాయండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, ఈ కంపెనీ 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీ ఉద్భవించింది. డైరెక్ట్ సెల్లింగ్లో ఐటీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉన్న మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. ఈ 8 సంవత్సరాల కంపెనీ చరిత్రలో మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చిన కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా, ఎవరి మాట నమ్మకండి, నా మాట కూడా మీరు నమ్మకండి. మీరు వారం రోజులు వాడండి, వినండి. వారం రోజులు యాప్ను వాడండి, వారం రోజులు క్లాసెస్ వినండి. అప్పుడు మాత్రమే మీరు మార్కెట్లోకి వెళ్ళండి మిత్రులారా, లేకపోతే వెళ్ళకండి. 2013 సంవత్సరంలో ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. గూగుల్ బాబాని అడగండి. ఈరోజు 2013 డైరెక్ట్ సెల్లింగ్లో మరి అక్కడ చూడండి, గూగుల్ బాబాని అడగండి. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అభిషేక్ కుమార్ బర్మన్ సార్ పేరు వస్తుంది మిత్రులారా. కంపెనీ ప్రొఫైల్ కోసం చెప్తున్నా నేను ఇవన్నీ విషయాలు. అయితే అలాంటి కంపెనీ మరి నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చిందనే విషయం మీకు తెలియాలి మిత్రులారా. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం.
మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ తరఫున అభిషేక్ కుమార్ బర్మన్ గారు వెళ్ళారు. అక్కడ చూస్తే మిత్రులారా, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు, B2C. అప్పుడు అతనికి వచ్చిన ఒక ఆలోచన, 10% తను తీసుకొని మెయింటెనెన్స్ కోసం 90% డిస్ట్రిబ్యూషన్ నేను ఇచ్చినట్లయితే ఈ భారతదేశానికి ఒక మంచి జరుగుతుంది అని అతనికి ఒక ఐడియా వచ్చింది మిత్రులారా. అందుకే 1 జనవరి 2017 నెక్స్ట్ మనీ పుట్టింది మిత్రులారా. ఆ తర్వాత కంపెనీ విజన్ చూసినట్లయితే ఈరోజు భారతదేశంలో నెంబర్ 1 యాప్ కాబోతా ఉంది. ఆ తర్వాత యావత్ ప్రపంచంలో. ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, మీకు ముందే చెప్పా నేను. అయితే ఎక్కడెక్కడ నెంబర్ 1 కావాలి? మొట్టమొదట ఓపెన్ వాలెట్ మిత్రులారా. ఓపెన్ వాలెట్ అంటే పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఏదైతే వాడుతున్నామో ఇప్పుడు దాన్ని ఈ యొక్క నెక్స్ట్ మనీని అలా వాడలేమో. ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, కానీ డెఫినెట్గా ఇది అప్రూవల్ అవుతుంది. అప్పటి వరకు మనము వీటిలాగా వాడలేము, కానీ అది వాడడానికి ప్రత్యామ్నాయంగా మార్గాలు ఉన్నాయి మనకు. కానీ ఎక్కడ కూడా లేనటువంటి విషయము, ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు ఇక్కడ మనము, నెక్స్ట్ ప్రెన్యూర్ కావచ్చు ఇక్కడ మనము. సో మై డియర్ ఫ్రెండ్స్, మన కష్టార్జితాన్ని వెంటనే డబ్బులు తీసేసుకుంటున్నాం ఇక్కడ. దాని తర్వాత చూస్తే మనను ఒక ఉద్యోగి ఎంప్లాయీగానో లేకపోతే ఒక కస్టమర్ చేయడానికి రాలేదు కంపెనీ, మనను ఒక బిజినెస్ మ్యాగ్నెట్గా చేయడానికి వచ్చింది. ఆ తర్వాత ఈ కామర్స్ వ్యాపారం ద్వారా గత సంవత్సరంలో కరోనా కంటే ముందు 40% బిజినెస్ జరిగిందని భారతీయ రిపోర్ట్స్ ఉన్నాయి, మీరు చూడండి మిత్రులారా. దాని తర్వాత B2Bలో ఈ రోజు వరకు నెక్స్ట్ మనీ ఒక్క కంపెనీ ఉంది. ఎన్ని కంపెనీలు వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ మనీ మాత్రమే నెంబర్ 1 ఉంటుంది మిత్రులారా. మరి ఎందుకు రాలేదు? ఈ 3 సంవత్సరాలు అయిపోయింది కంపెనీలో, ఎందుకు రాలేదు వేరే కంపెనీలు? కంపెనీలు కూడా ఆలోచన చేస్తారు ఫ్రెండ్స్. తక్కువ పని చేయాలి, ఎక్కువ డబ్బులు రావాలి, రిస్క్ తీసుకోవడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. కానీ తన ఇష్టంతో అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఈ యొక్క సెలక్షన్ చేసుకున్నారు. సో దానికోసము నేను పర్సనల్గా ఈ 1 ఇయర్ నుంచి ఈ సంస్థతోటి నేను ఉన్నా కాబట్టి నేను ప్రతి యాంగిల్లో కూడా నేను స్టడీ చేస్తా ఉన్నా. అందుకే ఈరోజు ఇంత గంటాప్రదంగా నేను చెప్పగలుగుతా ఉన్నా. సోనా గస్కే దేఖ్నా సోపత్ కర్కా దేఖ్నా అంటారు. అంటే మిత్రులారా, ఫ్రెండ్షిప్ చేస్తేనే విలువ తెలుస్తుంది, పైనుంచి చూసే తెలియదు. బంగారాన్ని గీకినప్పుడే తెలుస్తుంది, వ్యక్తితోటి ఉన్నప్పుడే మనం చెప్పగలుగుతాం. అందుకే నేను మీకు చెప్పాను, వారం రోజులు మీరు వినండి, యాప్ను వాడండి. ఆ తర్వాత మనం చేయాలన్నా వద్దా తర్వాత తెలుస్తుంది మిత్రులారా. దాని తర్వాత కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఆ గవర్నమెంట్ చేసే విధానానికి మనం సపోర్ట్ చేయాలి. ఆ తర్వాత హెల్దీ ఇండియా, ఆ తర్వాత వెల్దీ ఇండియా. మిత్రులారా, ఇంటికి ఒక ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైనున్న ప్రతి ఒక్కరికి కూడా ఆదాయ అవకాశం ఉంది ఇక్కడ. దాని తర్వాత చూసినట్లయితే గవర్నమెంట్ అప్రూవ్డ్ అయింది. ఎక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. భయం ఎప్పుడు పడాలంటే మనం తప్పు చేసినప్పుడు భయపడాలి, అబద్ధం చెప్పినప్పుడు భయపడాలి మిత్రులారా. మనం ఎప్పుడు తప్పు చేయొద్దు, మనం ఎప్పుడు అబద్ధం చెప్పొద్దు. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. అందుకే నేను మీకు చెప్పాను, వారం రోజులు మీరు యాప్ను వాడండి, మీటింగ్ వినండి. ఆ తర్వాత మిత్రులారా, 2017 1 జనవరిన వచ్చిన కంపెనీ దాదాపుగా సంవత్సర కాలం వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు చూస్తే 274 సీరియల్ నెంబర్. ఈ సీరియల్ నెంబర్ కొద్దిగా అప్ డౌన్ అవుతుంటుంది, దీని గురించి మీరు వరీ కావద్దు. కొన్ని కంపెనీలు యాడ్ అవుతాయి, కొన్ని కంపెనీలు డిలీట్ కూడా అవుతాయి మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు భారతదేశంలో 457 కంపెనీలకు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ చెప్తా ఉంది, ప్రతి కంపెనీ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. అందరూ కూడా ఓకే అన్నారు మిత్రులారా. కానీ 457 కంపెనీల్లో నెక్స్ట్ మనీ ఒక సైడు, 456 ఒక సైడు. వాళ్ళు కూడా ఫ్రీ సైన్ అప్ ఇస్తా ఉన్నారు. కానీ సర్టెన్ టైంలో ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయిపోతుంది. నెక్స్ట్ మనీ ఒకే ఒక కంపెనీ ఉంది, లైఫ్ టైం మీకు అలానే ఉంటుంది. మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడైనా యాప్ ఓపెన్ చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత భారతదేశమే కాదు,
ప్రపంచంలో ఎక్కడా లేదు మిత్రులారా. సైన్ అప్ అయినటువంటి వ్యక్తి డబ్బులు సంపాదించొచ్చు, డబ్బులు పొదుపు చేయొచ్చు. ఎస్. కానీ మిత్రులారా, దానికోసమే మనము 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ. అందుకే మీకు చెప్తా ఉన్నా, మీరు వారం రోజుల వరకు నేర్చుకోండి, యాప్ను వాడుకోండి. ఇది మీకు పార్ట్ 1 సెషన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇక్కడ మనకు డబ్బులు పొదుపు అవుతుంది. ఈ యాప్ను కనుక మనం ప్రమోట్ చేసినట్లయితే మనకి ఇన్కమ్ వస్తుంది మిత్రులారా. అసలు 1770 మ్యాటర్ లేదు ఇక్కడ, ప్రైమ్ మెంబర్షిప్ మ్యాటర్ లేదు ఇక్కడ. పార్ట్ 1 లోపల మీకు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిత్రులారా, 1770 అనేది ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే అమెజాన్లో కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అక్కడ కూడా ఫ్రీగా ఉంది. సో ఇక్కడ మనకు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే రీఛార్జ్, షాపింగ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, మర్చెంట్, బిల్లింగ్, బుకింగ్ ఇవి వాడుకోవచ్చు. దానికోసం మనం కంపెనీకి జీవితకాలం కోసం 1500 రూపాయలు ఇస్తున్నాం ఫ్రెండ్స్. అవి కూడా మనకి ఇండైరెక్ట్గా రిటర్న్ వస్తుంది. ఒక్కసారి మీరు చూసినట్లయితే వాడుకున్నప్పుడు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మనకు రివార్డ్ పాయింట్స్ వస్తుంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి, అవి కూడా రివార్డ్ పాయింట్స్ ఈక్వలే. ఆ తర్వాత మిత్రులారా, ఒక్క 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు పనిచేసినట్లయితే ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మనం నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది నిద్రలో కూడా. సో బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రీ సైన్అప్ చేయించినప్పటికీ 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ మనకు, ₹50తో సమానం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఏ విధంగా మనకు రిటర్న్ అవుతున్నాయి మన యొక్క ప్రైమ్ మెంబర్షిప్? రివార్డ్ సెక్షన్లో చూసినట్లయితే మిత్రులారా, రీఛార్జ్లో మనము 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. పార్ట్ 2 సెషన్లో రేపు ఉదయం మీరు ఎవరు మిస్ కాకండి. ఎలా మనకు బ్యాక్ అయిపోతుంది ప్రైమ్ మెంబర్షిప్ ఉంటుంది. ఆ తర్వాత మిత్రులారా, బుకింగ్ సెక్షన్లో చూసినట్లయితే 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, నెక్స్ట్ షాపీ ఉంది. నెక్స్ట్ షాపీ లోపల మీకు ఇక్కడ రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, మనకు బిల్లింగ్ సెక్షన్ ఉంది, అక్కడ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. సో ఈ విధంగా లైవ్లో రేపు మార్నింగ్ చూద్దాం మనం ఇవన్నీ. అంటే మన యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ మనకు బ్యాక్ అయిపోతూ ఉంది, క్యాష్ బ్యాక్ వచ్చేస్తూ ఉంది. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ మూలంగా మొదట మనము వాడుకుందాం, 1770 ధైర్యం చేద్దాం మనం. ఇది ఎంట్రన్స్ ఫీజు అనుకుందాం మనం. మీరు వాడనంతసేపు మీరు చెప్పలేరు మిత్రులారా. నాలుక నుంచి చెప్తే బిజినెస్ రాదు, నాభి నుంచి చెప్తే బిజినెస్ వస్తుంది. నాభి నుంచి చెప్పాలంటే మనం వాడినప్పుడే చెప్పగలుగుతాము. 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేము ఫ్రెండ్స్. ఆ తర్వాత సర్వీసెస్ వాడుకోవడం మూలంగా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ కూడా మనకు రిటర్న్ అయిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత వ్యాపారంలో గొప్ప పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. మనం కస్టమర్ కాదు ఇక్కడ, ఎంప్లాయీ కాదు ఇక్కడ, మనము పార్ట్నర్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే స్వకార్యము, స్వామి కార్యం ఉంది. ఇక్కడ కంపెనీకి 1500 ఇస్తా ఉన్నాం, గవర్నమెంట్కు 18% జిఎస్టీ ఇస్తా ఉన్నాం, ₹270. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకు మన సర్వీసెస్, మనకి ఏది అవసరం ఉంటే అది వాడుకుంటా ఉన్నాం ఇక్కడ. దీని ద్వారా మనకు డబ్బులు పొదుపు అవుతా ఉన్నాయి. ఆ తర్వాత డబ్బు సంపాదించాలనుకుంటే పని చేస్తాం మనం 2 గంటలు. ఈరోజు మనం ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం, వ్యాపారం ఎందుకు చేస్తున్నాం? కోటి విద్యలు కూటి కొరకే మిత్రులారా. కానీ మీరు 2 గంటల టైం ఇచ్చినట్లయితే జీవితాంతం మనం పనిచేయాల్సిన అవసరం లేదు. జీవితంలో కొంతకాలం పనిచేయండి, జీవితాంతం ఎంజాయ్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, రెఫరల్ ప్రోగ్రామ్ అది. ఇది చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, అట్టో బైనరీ. పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలే మిత్రులారా, ఇప్పుడే సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2 పనులు ఉన్నాయి మిత్రులారా ఇందులో. ఒకటి రెఫర్ అండ్ అర్న్. మీరు రెఫర్ చేయకండి ఇప్పుడు అని చెప్తున్నా నేను. మీరు మొదట వారం రోజులు తెలుసుకోండి, 16 క్లాసెస్ అటెండ్ కాండి, రెగ్యులర్గా అటెండ్ కాండి, బాడీ ప్రజెంట్, మైండ్ ప్రజెంట్ తోటి అటెండ్ కాండి. ఏదో అలా పెట్టేశాము విన్నామంటే రౌతు మీద నీళ్లు పోసినట్టు అవుతుంది మిత్రులారా. సో రెఫర్ అండ్ అర్న్ ద్వారా 20% మనకు వచ్చేస్తుంది ఇన్స్టెంట్గా. ఐఎంపిఎస్ నెఫ్ట్ విధానం ద్వారా తీసుకోవచ్చు.
అడ్మిన్ ఛార్జెస్ మనకు 5%, 3.75 టీడీఎస్. ఆ తర్వాత ఇంతమందిని చేయాలని కానీ అసలు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మిత్రులారా. వారం రోజులైనాక మీ చుట్టే వ్యాపారం తిరుగుతుంది. అది మనకు చేయకపోతే మనం తిరిగిన బిజినెస్ రాదు మిత్రులారా. ఒకవేళ వచ్చినా కూడా మన దగ్గర ఎవరు ఉండరు. మన దగ్గర క్వాలిటీ లేకపోతే, మన దగ్గర స్కిల్స్ లేకపోతే, జనాలకు నమ్మకం కలగాలి. మీ చేయి పట్టుకుంటే మేము సక్సెస్ అవుతాం అనుకున్నప్పుడు జనాలు మీ దగ్గరకు వస్తారు. గెలిచే పార్టీలోనే ఎవరైనా చేరుతారు, కానీ ఓడిపోయే పార్టీలో ఎవరు చేరుతారు మిత్రులారా? మీరు అర్థం చేసుకోండి ఒక్కసారి. గెలిచే పార్టీలో పార్టీ ఫండ్ ఇచ్చి జాయిన్ అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆ విధంగా ఒక పవర్ఫుల్ కావడానికి నాకు రోజుకు 2 గంటలు, వారం రోజులు మీరు ఇవ్వండి. మిమ్మల్ని నేను పవర్ఫుల్ చేసే బాధ్యత నాది. ఆ తర్వాత బిజినెస్ కోసం మీరు పరిగెత్తకండి. బిజినెసే మీ దగ్గరకు వస్తుంది. దాన్నే మనము హెల్ప్ అండ్ అర్న్ అంటాం. నేను అదే పని చేస్తున్న మిత్రులారా. హెల్ప్ అండ్ అర్న్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 3 నెలలు నేను క్లాసెస్కి వెళ్ళాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ గత సంవత్సరం. జనవరి నుంచి నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు జనవరి వరకు 55,000 మంది దాటిపోయారు. హెల్ప్ అండ్ అర్న్ నా పని ఇంకో ఏమీ లేదు, ఇంతే పని. సో మై డియర్ ఫ్రెండ్స్, 74% 1,110 రూపాయలు మనకి ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంది మిత్రులారా. మనం చేసే ఉద్యోగ వ్యాపారంలో అడుక్కోవాలి మనం అక్కడ, కానీ ఇక్కడ అవసరం లేదు మిత్రులారా. మనకు డబ్బులు వచ్చేస్తూ ఉన్నాయి, ఏ రోజుకి ఆ రోజు డబ్బులు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఈచ్ 5 అనుకుంటే మీరు చేయాల్సిన అవసరం లేదు, మీ దగ్గరికి బిజినెస్ వస్తుంది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే కాపీ పేస్ట్ ఈచ్ 5 మిత్రులారా, మీకు మళ్ళీ అర్థం చేసుకోండి. ఈ భూమి మీద 1770 రూపాయలతోటి మనం ఏం వ్యాపారం చేయలేమో, ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ, డబ్బు సంపాదించాల్సిన అవసరం కానీ ఒక 5 మందికి ఉంటుందా ఉండదా? మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మిత్రులారా. డెఫినెట్గా ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు. ఇక్కడ టైం బాండ్ లేదు. 178 కోట్లు. ఇది కొంతమందికి నవ్వు వస్తుంది నేను చెప్తే. ఎందుకు నవ్వుతారు మిత్రులారా? కారణం ఏంటంటే వాళ్ళు ఇప్పటిదాకా చాలా ఇన్నర్ ఎక్కడ చూడలే. ఇది సత్యం కాబోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం సిస్టమ్ ఫాలో అవుదాము, సక్సెస్ మనని ఫాలో అవుతుంది. జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదు. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా, ఒక్కసారి మనం ఈ పని చేసినందుకు ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేస్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు ఆలోచన చేయండి. చాలా కంపెనీలు వచ్చాయి సార్, కానీ పోయాయి సార్. మరి నాకు కూడా ఇది వస్తుందా రాదని డౌట్ ఉంటుంది మిత్రులారా. రీపర్చేస్ గురించి చూసినట్లయితే మంచి ఉదాహరణ జియో ఫోన్ వాళ్ళ ఇన్కమ్ ఈరోజు 2,10,00,000 రూపాయలు. అది ఎలా వస్తుంది? 38 కోట్ల మంది వాళ్ళు యూజర్స్ను తయారు చేశారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు. మనం 1,00,000 మందిని తయారు చేస్తూ ఉన్నాం నెక్స్ట్ మనీలో డబ్బులు సంపాదించుకుంటూ. 1,00,000 మంది టీం తయారు కావడానికి కొంత టైం పడుతుంది మిత్రులారా. ఆ టైమే మన యొక్క రోజుకు 2 గంటలు. ఎవరిని మీరు బ్రతిమిలాడకండి, ఎవరిని మీరు బాధ పెట్టకండి. బిజినెస్ మీ దగ్గరకు వస్తుంది. వారం రోజులు మీరు యాప్ను వాడండి, వారం రోజులు మీరు క్లాసెస్ వినండి. పని చేయకండి మిత్రులారా. ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ అనుకుంటారో బిజినెస్ మీ దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. మీరు టచ్ చేసిన ప్రతి వ్యక్తి కూడా నెక్స్ట్ మనీ డిస్ట్రిబ్యూటర్ అయిపోతాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన 1,00,000 మందిలో ఒక కుటుంబంలో 2 ఫోన్లు ఉన్నాయి. 2కు రీఛార్జ్ చేసుకుంటే 400 రూపాయలు, 400కు 2% 8 రూపీసు, అందరికి కలిపితే 8 లక్షల రూపాయలు. అందులో 25% 2 lakhs, 10 మందికి వంచితే ఒక్కొక్కరికి 20,000 రూపాయలు. మిత్రులారా, రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోద్దా? మీరు ఆలోచన చేయండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎప్పుడన్నా ఆగిపోద్దా? మీరు ఆలోచన చేయండి. 2 వీలర్ 4 వీలర్ ఇన్సూరెన్స్ ఎప్పుడన్నా ఆగిపోద్దా? మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్. మన ఇన్కమ్ రీపర్చేజ్ అంతా దీనిపైన ఆధారపడి ఉంది. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీ ఇష్టం అనుసారంగా ప్లాన్ చేసుకోండి. ఈ సిస్టమ్ను డెవలప్ చేయండి. ఇక మీరు ఆ తర్వాత పని చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మిత్రులారా, ఈ డబ్బులన్నీ కూడా మనం సర్వీస్లో వాడుకుంటాము. ఇందులో ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ కానీ లేవు. ఆ తర్వాత 10 లెవెల్స్ తర్వాత రాయల్టీ వస్తుంది మిత్రులారా. అంటే ఫ్రంట్ లైన్లో మనము 5 మందిని తీసుకొచ్చి వాళ్లకు కొద్దిగా హెల్ప్ చేసినట్లయితే
మిత్రులారా మనం సిల్వర్ రాయల్టీ హెల్ప్ చేసినట్లయితే మనం సిల్వర్ రాయల్టీ రాత్రి 12 గంటల తర్వాత 1% 15 రూపీస్ వస్తుంది. ఈరోజు మన మధ్యలో ప్రతాప్ రాజు గారు సిల్వర్ రాయల్టీ అయ్యారు. అభినందన ప్రోగ్రాంలో సార్ మాట్లాడతారు ఆయన ఎక్స్పీరియన్స్. ఇంట్లో కూర్చొని మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రంట్ లైన్లో 5 మంది పూర్తి చేసుకున్నారు. ఒకే ఒక్క రోజు మిత్రులారా ఓన్లీ 1 డేలో ఫ్రంట్ లైన్లో రామచంద్రారెడ్డి గారు ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ హీరో ఆఫ్ ద డే. సార్ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అదేవిధంగా తణుకు వాస్తవ్యులు రాధా మౌనిక గారు కూడా 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. అంటే మిత్రులారా బికమింగ్ వాళ్ళు సిల్వర్ రాయల్టీకి వెళ్ళిపోతా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఇక్కడ నుంచి బిగిన్ అయింది వాళ్ళకు. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన ఫ్రంట్ లైన్ సిల్వర్ చేసినట్లయితే 5 మందిని మనం సిల్వర్ చేసినట్లయితే మనము గోల్డ్ అవుతాం ఫ్రెండ్స్. గోల్డ్ అయినప్పుడు 2% వస్తుంది అన్లిమిటెడ్ డెప్త్, 1% సిల్వర్కి వెళ్తుంది, 1% మనకు వస్తుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ మనము తెచ్చిన వాళ్ళను గోల్డ్ చేయాలనే రూల్ లేదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఒక్కొక్క లెగ్గులో ఒక గోల్డ్ వచ్చినప్పుడు మనము డైమండ్ అవుతాం మిత్రులారా. 3% వస్తుంది అన్లిమిటెడ్ డెప్త్, సేమ్ డిఫరెన్షియల్. ఇప్పటి వరకు మాట్లాడిన రాయల్టీలు అన్నీ కూడా మన టీంకు సంబంధించినవి. కానీ మిత్రులారా కంపెనీ టర్న్ ఓవర్ క్రౌన్ డైమండ్ 5 లెగ్గులలో 5 డైమండ్స్ తయారు చేస్తే నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా లేదు. ఈ పేరు రాయల్టీ ఉంది, క్రౌన్ డైమండ్ రాయల్టీ అని పెట్టుకున్నారు, కానీ ఈ సిస్టమ్ ఎక్కడ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్ కంపెనీ టర్న్ ఓవర్లో ఈరోజు 3 నెలలకు 9 లక్షలు, రోజుకు 10,000 పైన తీసుకుంటారు మిత్రులారా. ఇలాంటి రాయల్టీ మీకు వద్దా? రోజుకు 10,000 మీకు వద్దా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రోజు 10,000 మనకు వస్తుంటే మన హ్యాపీ ఎంత లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో ఆలోచన చేయండి మిత్రులారా. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఉద్యోగము, మీరు చేసిన వ్యాపారము మీది తప్పు కాదు ఫ్రెండ్స్, మీది తప్పు కాదు. ఎందుకంటే మన నరాల్లో జీర్ణించుకుపోయింది. చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేసుకోవాలి, ఉద్యోగం చేసుకున్నాక పెళ్లి చేసుకోవాలి. ఇది మన యొక్క కల్చర్ అయిపోయింది. కానీ మిత్రులారా ఎకనామికల్గా మనం ఆర్థిక స్వాతంత్రం లేకపోతే ఏం ఎంజాయ్ చేస్తాం మీరు అర్థం చేసుకోండి. మీది తప్పు కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు నానో కార్ ఎక్కారు ఇన్ని రోజులు, ఇప్పుడు ఫెరారీ కార్ ఎక్కండి, BMW ఎక్కండి, ఆ ఎంజాయ్మెంట్ చూడండి. సో మై డియర్ ఫ్రెండ్స్ ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా మనం తీసుకునే గొప్ప అవకాశం ఉంది. మీరు తలుసుకుంటే 6 వారాలలో సాధించవచ్చు, 6 నెలలలో సాధించవచ్చు. ఈ సంవత్సరంలో 2021లో మన టీం ద్వారా ఎంతోమంది క్రౌన్ డైమండ్స్ కంపెనీకి అందించబోతా ఉన్నాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ మనము తెచ్చినటువంటి వ్యక్తి అతను సిల్వర్ అయ్యేంత వరకు, మనం సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యేంత వరకు అతనిపైన 10% ఇన్కమ్ వస్తుంది. దాన్నే లీడర్షిప్ రాయల్టీ అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది గనక మనము 30 రోజులలో చేస్తే గోవా ప్రోగ్రాం ఉంది. ఆ తర్వాత మిత్రులారా ఆ 5 మందిని గోవాకు పంపిస్తే మనము దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత 90 రోజులలో చేయకపోతే వాళ్ళు బాధపడొద్దనే ఉద్దేశంతో నో టైం లిమిట్, ఎప్పుడైనా సరే ఫారెన్ టూర్ అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో. సో మిత్రులారా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే మన బాధ్యత, కంపెనీ ఖర్చులతోటి మనం ఎంజాయ్ చేసి రావచ్చు. కాబట్టి పాస్పోర్ట్ లేని వాళ్ళని రెడీ చేసుకోమని చెప్పండి. దాని తర్వాత మిత్రులారా చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 ఎండ్ యూజర్కు నష్టం లేనటువంటి సిస్టమ్ ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. 1500 రివార్డ్ పాయింట్స్ కూడా ఇచ్చేస్తుంది, సర్వీసెస్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతా ఉంది. పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రాం ఉంది, స్పెషల్ ఆర్టీపీ ఉంది. మిత్రులారా డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. వెంకట్ సార్ ప్రతిసారి చెప్తున్నారు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్, 10 మంది పేర్లు తీయండి, మీ సిల్వర్ పేరు తీయండి. మిత్రులారా సీనియర్లు పని చేయడానికి రెడీ ఉన్నారు, మీరు పని చేయడానికి రెడీగా ఉన్నరా? అర్థం చేసుకోండి. మనం చేసే వ్యాపారంలో, మనం చేసే ఉద్యోగంలో మనం మాత్రమే పనిచేయాలి. కానీ ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి సీనియర్స్ సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకు మనం తీసుకోకూడదు? మిత్రులారా నేను ఆ మార్గంలో పనిచేస్తా ఉన్నా, కలిసి మనం పనిచేద్దాం, మన కుటుంబాన్ని బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్ మార్నింగ్ సెషన్లో యాప్లో మీకు మెలకువలు నేర్పించి
మీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనం ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం. ఆ తర్వాత డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మీ ఎంబడి ఉంది. మీరు జీవితంలో బాగుపడాలనుకుంటే మిత్రులారా, ఎన్ని చెప్పినప్పటికీ మన నరాల్లో ఒక అనుమానం అనేది బాగా కూర్చుండిపోయింది. అందుకే నేను చెప్పాను, వారం రోజులు వాడండి, వారం రోజులు వినండి, పని చేయకండి. ఇది మన స్లోగన్. పని చేయకండి, వారం రోజులు వినండి, వారం రోజులు యాప్ను వాడండి. అయితే మిత్రులారా, పని చేయకపోయినప్పటికీ సంవత్సరానికి 16,731 ఒక కుటుంబానికి మిగిలాయి. స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ డబ్బులు పిల్లల ఫీజులకో, పండక్కి బట్టలకో ఉపయోగపడతాయి. పొదుపు అందరికీ ముద్దే మిత్రులారా. సైన్అప్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు మీటింగ్కి ఎవరైతే వచ్చారో, వెంటనే మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారు అతని ద్వారా అతని యూజర్ నేమ్ తీసుకొని అదే మీకు రెఫరల్ అవుతుంది. అక్కడ ఇవ్వండి. ఫస్ట్ స్టెప్లో పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి. అక్కడ పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ ఇవ్వండి. కన్ఫర్మ్ చేయండి మిత్రులారా. తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో పాన్ కార్డు పైన పేరు. ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత ప్రైమ్ మెంబర్షిప్ కోసము ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మన మొబైల్లో మన చేయితోటి ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని అప్డేట్ ప్రొఫైల్ చేసుకోండి. ఎవరికి డబ్బులు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎవరితోటి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. యాప్లో వాలెట్ ఉంటుంది. వాలెట్ నొక్కగానే మీకు యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ నొక్కగానే మీకు అక్కడ 1770 కనిపిస్తుంది. మిత్రులారా, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. వారం రోజులు ఇక్కడ గేట్వే ఓపెన్ అవుతుంది. మీ డబ్బులు ఎక్కడున్నాయి అక్కడి నుంచి మీరు ఇందులోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోండి. గూగుల్ పేనా, పేటిఎమ్మా, ఫోన్పేనా, ఆన్లైనా. మిత్రులారా, యాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కండి. అప్గ్రేడ్ అంటే అప్గ్రేడ్ అయిపోతుంది. ఆ తర్వాత థంబ్ మార్క్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, వారం రోజులు వినండి, యాప్ను వాడండి, పని చేయకండి. ఆ తర్వాత రిజల్ట్ మీ దగ్గరకు వస్తుంది. గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ తరఫు నుంచి నేను మీకు ఆశ్వాసన ఇస్తున్న మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటిది బ్రహ్మాండమైనటువంటి సిస్టమ్. అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వాళ్ళ ఆర్థికాభివృద్ధి అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే జరిగింది ఫ్రెండ్స్. అయితే మరి సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ మొట్టమొదటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం అన్నది. అతని యొక్క జూనియరే సుభాష్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ కన్నా. మన అప్లయన్స్ మిత్రులారా, వీళ్ళు యాక్టివ్ అప్లయన్స్. ఆ తర్వాత ఈరోజు మీరు ఒక విలువైన సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో నేను, మరి దానికి సంబంధించింది లైవ్లో మీకు నేను షో చేస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మన అభినందన ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మీకు ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే జస్ట్ 10-15 మినిట్స్ మిత్రులారా, మనము మీకు ఆ క్లారిటీ తీసుకున్న తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. 1770 రూపాయలు తీసుకోండి. మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికి నేను పని చేస్తున్నా, సిస్టమ్ పనిచేస్తుంది, కంపెనీ పనిచేస్తాం. మిత్రులారా చూడండి, 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55 నిమిషాల 24 సెకండ్స్ నేను ఇక్కడికి వచ్చాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు సైన్అప్ చేసుకున్నప్పుడు మీకు ఇది వస్తుంది. ఆ తర్వాత నేను ప్రైమ్ మెంబర్ కాండి, 1770 ధైర్యం చేయండి అని చెప్పాను. మరి నేను చేయకుండా చెప్తే అది తప్పు కదా. మిత్రులారా చూడండి, ఇక్కడ గమనించండి, నేను కూడా ఇవన్నీ రివార్డ్ పాయింట్స్ మిత్రులారా. రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కాదు, మనకు ఒక యూజర్కి ఎప్పుడైనా వాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, సైన్అప్ అయినప్పుడు, సైన్అప్ చేసినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019 1500. ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500 కంపెనీ 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేసింది. ట్రాన్సాక్షన్స్లో మనకు అమౌంట్గా కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఎంతమందిని చూడండి ఫ్రెండ్స్, 4, 5, 6 అదే రోజు నుంచి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఫ్రెండ్స్, మంచి పని ఎప్పుడు లేట్ చేయొద్దు, చెడ్డ పని ఎప్పుడు తొందరగా చేయొద్దు. ఆ తర్వాత ఫ్రెండ్స్, అక్టోబర్ నుంచి ఈ రోజు వరకు నేను ఇంకొక కంపెనీలో సంతకం పెట్టలే, నాకు అవసరం కూడా లేదు. ఆ తర్వాత చూసినట్లయితే ప్రతిరోజు నేను పని చేస్తూ ఉన్నా. దీనిపైన నాకు అపారమైన పట్టు అనేది ఇంకా పెరిగింది, కాబట్టి నేను మీకు చెప్పగలుగుతా ఉన్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ రివార్డ్ పాయింట్స్ అనేది మనకు
ఎంతమందిని ఫ్రీ సైన్ అప్ చేపిస్తే అన్ని 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి, ఒక యూజర్గా మనం వాడుకోవచ్చు. ఆ తర్వాత అర్నర్ అయినందుకు నాకు ఏం లాభం అయింది చూడండి ఫ్రెండ్స్. అక్టోబర్ 1 ఇయర్, నవంబర్ డిసెంబర్ అయిపోయింది, 1 ఇయర్ 2 మంత్స్ కంప్లీట్ అయింది. ఈరోజు మిత్రులారా ఇక్కడ చూసినట్లయితే ఆ 1770 కాస్త ఈరోజు మీరు చూసినట్లయితే 4,94,270 రూపాయలు. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి, ఒక 1770 రోజుకు 2 గంటలు నేను సమయం ఇచ్చినప్పుడు ఇంటి దగ్గర కూర్చుంటే ఇది అయ్యింది. కానీ ఇది తక్కువ ఫ్రెండ్స్. 1 ఇయర్ లోపల మీ అకౌంట్లో ₹1,00,00,000 రాబోతా ఉన్నాయి, అది నమ్మండి. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు యావరేజ్ నా ఇన్కమ్ ఎంత వచ్చింది? ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు తెలుగులో చెప్పడానికి సిఎన్ఆర్ ఉన్నాడు, కానీ సిఎన్ఆర్కి తెలుగులో ఎవరు చెప్పలా. మాకు ఈ పద్ధతి ఇంత పర్ఫెక్షన్, ఇంత డీటెయిల్స్ మీకు ఏదైతే ఇస్తున్నానో నాకు ఆ రోజు ఎవరు ఇవ్వలే ఫ్రెండ్స్. ఇది చూడండి 3 నెలల యావరేజ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఎస్, చూడండి ఫ్రెండ్స్ 3 నెలల యావరేజ్ ఇన్కమ్ 1,25,000 రూపాయలు, అంటే దాదాపుగా 42,000 రూపాయలు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, మనం చేసే ఉద్యోగంతో పోల్చుకున్నప్పుడు 2 గంటలు పనిచేసి ఇది ఎక్కువనే, కానీ ఇది కాదు, ఇంకా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే టైం కాంపౌండింగ్ ఉంది ఇక్కడ. కానీ స్టార్టింగ్లో చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాను నేను, 2019లో నేను వచ్చినాను సార్ అని చెప్పాను. సో ఫ్రెండ్స్ మరి 2019లో అక్టోబరు, నవంబరు, డిసెంబర్ చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ 3 నెలల నా ఇన్కమ్ ఎక్కడ 1,25,000, ఎక్కడ 8,700. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాకు ఆ రోజు చెప్పిన ట్రైనింగ్ అదే, 90 రోజులు అటెండ్ కామన్నారు, అయ్యాం. కానీ తెలుగులో చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి జనవరి కాలం నుంచి నేను ఈ యొక్క వర్క్ చేస్తున్నా మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే మీకు ఇంకొక విషయం చెప్పాను సార్, నిద్రపోతున్నా కూడా మనకు డబ్బులు వస్తాయని చెప్పాను. ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదని కూడా చెప్పాను, ఎందుకంటే ఇంకా బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఇప్పుడు స్టార్ట్ అయింది కంపెనీ. సో మిత్రులారా దీన్నే మనము లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాం. చూడండి నేను మీతోటే ఉన్నాను ఇప్పుడు, 9 గంటల 45 నిమిషాలు, 9 గంటల 32 నిమిషాలు, 9 గంటల 14 నిమిషాలు 27 సెకండ్లు, 9 గంటల 11 నిమిషాలు, 9 గంటల 4 నిమిషాలు, 9 గంటల 2 నిమిషాలు, 9 గంటల 2 నిమిషాలు, ఇవన్నీ కూడా మీతోటే ఉన్నా. కానీ ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలే ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి టీం పరంగా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు నేను చెప్పాను 525, 125 అని చెప్పాను. ఇంకొక విషయం ఏం చెప్పాను మీతోటి, సార్ నేను 55,000 మంది టీం అయింది ఇంటి దగ్గర కూర్చుంటే, అయిందా కాలేదా చూడండి. తర్వాత నేను సిల్వర్ రాయల్టీ, ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ. దాంతోపాటు మిత్రులారా చూడండి ఇక్కడ 40 మంది మిత్రులు వచ్చారు, 24 మంది ప్రైమ్ మెంబర్లు అయ్యారు, ఇక్కడ నేను 5 చేయాలి. ఆ తర్వాత 25, ఇది రెఫరల్ అండ్ అర్న్, ఇక్కడ రెఫర్. ఆ తర్వాత మిగతాదంతా హెల్ప్ చేయడం. హెల్ప్ చేయడం అంటే నోట్ల సహాయం కాదు, నోటి సహాయం. సో 25 బదులు 66 అయిపోయింది, అంటే ఇది కూడా కంప్లీట్ అయింది, ఇది ఎట్లాగూ కంప్లీట్ అయింది. 5 సంవత్సరాలు పెట్టుకున్న ఫ్రెండ్స్ నాకు, కానీ మీకు చెప్పేంత క్లారిటీ నాకు చెప్పేవాళ్ళు లేరు ఆ రోజు. ఆ తర్వాత 125 చూడండి ఫ్రెండ్స్, 153, ఇది కూడా కంప్లీట్ అయింది. మరి 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, 60 నెలలు అంటే ఒక్కొక్క లెవెల్ 6 నెలలు. ఆ తర్వాత 625 మిత్రులారా, ఇక్కడ కూడా మీరు చూడండి 321 అయిపోయింది, అంటే సగం కంప్లీట్ అయింది. అంటే 18 నెలల వరకు, 1 సంవత్సరం 2 నెలల్లో పూర్తి అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్ 178 CR, ఇక్కడ కంప్లీట్ 100% అవకాశం ఉంది, మోర్ దెన్ 100% అవకాశం ఉంది.
మనం కోటీశ్వర్లం కావాలన్నప్పుడు మనము డిసిప్లిన్గా ఉండడంలో ఏమన్నా తప్పుందా? ఫిజికల్గా మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు ఇది స్క్రీన్ షాట్ మీరు తీసుకున్నారు. అయితే ఫ్రెండ్స్ మరి ఈరోజు వాళ్ళు ఎంతో పనిచేసి వాళ్ళు మరి ఒక 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. అదేవిధంగా మరి సిల్వర్ రాయల్టీ వాళ్ళు సాధించారు. కాబట్టి మనం వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళను మనము అభినందించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. అయితే మన మధ్యలో ఈరోజు 5 ప్రైమ్ అచీవర్స్ అయినటువంటి వ్యక్తులు చూసినట్లయితే తణుకు వాస్తవ్యులు రాధా మౌనిక గారు. మేడం, మీకు జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు. మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే. అయితే మీ అండర్లో వచ్చిన 5 మందిని చేసినప్పుడు మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే అవుతారు. అయితే మేడం, మీరు సిల్వర్ రాయల్టీ, డైమండ్, క్రౌన్ డైమండ్ ఈ దిశగా ప్రయాణం చేస్తూ 178 కోట్లు మీ యొక్క బ్యాంకు బ్యాలెన్స్గా మారాలని, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు మీకు ప్రసాదించాలని, మరి మీరు ఏ విధంగా ఇది చేశారో మీ ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి, హ్యాండ్ రేజ్ చేయండి. అదేవిధంగా ఒకే ఒక్క రోజులో కర్నూలు వాస్తవ్యులు రామచంద్రారెడ్డి గారు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు ఓన్లీ 1 డేలో. సార్, మీకు జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు. మీరు ఈ సిస్టంలో ఈరోజు హీరో ఆఫ్ ద డే. మీరు 5 ప్రైమ్ అంటే వాళ్ళను కూడా మీరు హీరో ఆఫ్ ద డే చేస్తే బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని, లీడర్షిప్ రాయల్టీ తీసుకోవాలని, అదేవిధంగా సిల్వరు, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ 178 కోట్లు ఏదైతే ఉందో అది మీ యొక్క బ్యాంకు బ్యాలెన్స్గా మారాలని, ఆ భగవంతుడు అలాంటి మీకు శక్తి యుక్తులు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. రామచంద్రారెడ్డి సార్, మీరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఆ తర్వాత సిల్వర్ రాయల్టీ మన వి జ్యోతి ప్రతాప్ రాజ్ గారు ఈరోజు సారు సిల్వర్ రాయల్టీ అచీవర్ అయ్యారు. కాబట్టి మీరు వెంటనే లీడర్షిప్ రాయల్టీ, ఆ తర్వాత గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేసి మీరు ప్లస్ మేడం ఈరోజు అయ్యారు, మీరు కూడా అతి త్వరలో సిల్వర్ రాయల్టీ అవుతారని, మీరు రెండుగా 178 ప్లస్ 178 అలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకోవాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని సభాముఖంగా కోరుతూ ప్రతాపరాజ్ సార్ గారిని వెల్కమ్ చేస్తా ఉన్నాను. మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసిన తర్వాత మన మిత్రులకు ఏదైనా క్వారీస్ ఉన్నట్లయితే అవి మనం క్లియర్ చేద్దాం. వెంకట్ సార్, ప్లీజ్ హెల్ప్. చేయండి సార్. రామచంద్రారెడ్డి గారు, రాధా మేడం గారు అండ్ ప్రతాపరాజ్ సార్. చూడండి, అక్కడ మోర్ ఉంది కదండి, లెఫ్ట్ సైడ్ డౌన్ లో మోర్ మీద టచ్ చేస్తే రైజ్ హ్యాండ్ వస్తుంది. సార్ ప్రతాప్ సార్ అన్మ్యూట్ చేశాను సార్. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ డౌన్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ నెక్స్ట్ మనీ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు సిల్వర్ స్టార్ గా అచీవ్ అయిన నా వైఫ్ జ్యోతి. సో ఈ సిల్వర్ ఎగ్జిక్యూటివ్ గా ప్రమోట్ కావడానికి ముందుగా నా టీమ్ పార్ట్నర్స్. ప్రతాప్ సార్, ఫస్ట్ పేరు. ఓకే, నా పేరు ప్రతాప్ రాజు. నా అప్లైన్ సిల్వర్ ఎగ్జిక్యూటివ్ సిఎన్ చారిగా మా గురువు గారు. నేను హైదరాబాద్ లో ఉంటాను. సో సిల్వర్ ఎగ్జిక్యూటివ్ గా ప్రమోట్ అవ్వటానికి ముఖ్యంగా నాకు, నా అండదండలుగా నాకు, నా టీంకి రెగ్యులర్ గా ఈ ప్రజెంటేషన్స్ అలాగనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చిన గురుగారు సిఎన్ చారి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క అచీవ్మెంట్ అనేది యాక్చువల్ నేను సాధించింది కాదు, నా టీం సపోర్ట్, నా టీం అచీవ్మెంట్. నా టీంలో ఎవరైతే ఉన్నారో, నేను గత 14 సంవత్సరాలుగా నేను ఎలాంటి నెట్వర్క్ చేయకుండా ప్రశాంతంగా ఉన్నా సరే, నా మీద అభిమానంతో, నేను నా లీడర్షిప్ మీద ఉన్న గౌరవంతో ఎవరైతే నా టీం మెంబర్స్ గతంలో ఎప్పుడో 14 సంవత్సరాల కింద నేను మానేసిన తర్వాత వాళ్ళని ఒక కాల్ చేసిన వెంటనే నా వెంట ఉన్న నా సీనియర్ మోస్ట్ లీడర్స్ బి శ్రీనివాసరావు
గారు, అలాగనే వెంకటేశ్వర్లు గారు, చిదానందం, శ్రీనివాసులు, జి శేషయ్య గారు, కృష్ణమోహన్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళంతా ఒక కాల్తోనే వచ్చేసి ఈ యొక్క అచీవ్మెంట్ కి వాళ్ళంతా కూడా నిజంగా వాళ్ళ యొక్క కృషి వల్లే ఇది సాధ్యమైంది. ఇది నాకు గొప్పతనం అయితే కానే కాదు. అయితే నా విజన్ ఏదైతే ఉందో, నాకు ఈ నెట్వర్క్ లో నచ్చిన నా ఫ్యాషన్, నెట్వర్క్ అనేది చేయటం అనేది నా లైఫ్ ఫ్యాషన్. నేను రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి బ్రహ్మాండమైన అవకాశం రావటం, ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన అభిషేక్ కుమార్ బర్మన్ గారికి, సిఎండి గారికి నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నాను. సచ్ ఏ బ్యూటిఫుల్ ఏదైతే ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. అసలు నెట్వర్క్ అంటేనే చిరాకు కలిగి అసలు వద్దు అనుకున్న రోజుల్లో ఇలాంటి ప్లాట్ఫామ్ ఉన్నది అని నాకు సిఎన్ చారి గారు నన్ను ఎంతో కన్విన్స్ చేసి, నాకున్న డౌట్లు క్రియేట్ చేసి నేను మళ్ళా ఈ ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చినందుకు నిజంగా నేను సిఎన్ చారి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అయితే ఈ అవకాశం తీసుకున్న తర్వాత నేను గతంలో ఏదైతే నాకున్న ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని నా టీం ద్వారా ప్రతిరోజు నేను రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండి సక్సెస్ఫుల్ గా నడపడానికి నా లీడర్స్, నేను ఎక్కువ లీడర్స్ ని క్రియేట్. యాంగిల్ మారింది సార్ మీది. సేమ్ ఇంతకుముందు మాట్లాడిన యాంగిల్లోనే ఉంచండి మొబైల్ను. సౌండ్ రావట్లేదు ప్రతాప్ సార్, యాంగిల్ మారింది మీది, వాయిస్ రావట్లేదు. సార్కి అక్కడ టెక్నికల్ గా ప్రాబ్లం. అక్కడ యాంగిల్ మారింది అక్కడ మొబైల్. సార్ అంటే బయటకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు సార్? లేదు మాట్లాడుతుండ్రు కానీ మనకు వాయిస్ వస్తలేదు. లేదండి, ఇక్కడ లేరండి, పేరు లేదండి. ఇంకా ఎవరికైనా ఏదైనా క్వారీస్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. ఇంకెవరైనా ఏదైనా సందేహాలు ఉండి అడగాలనుకుంటే అడగొచ్చు. ఇలాగా ప్రతాప్ సార్ వస్తారు. నేను మీటింగ్ కూడా లాక్ ఓపెన్ చేసేసిన, ఒకవేళ ఏమైనా డిస్కనెక్ట్ అయిందని లాక్ కూడా ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ రామచంద్రారెడ్డి గారు కానీ, రాధా మౌనిక మేడం కానీ హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదా మిగతా వాళ్ళకి ఎవరికైనా ఏదైనా క్వారీస్ ఉంటే కూడా అప్పటి వరకు. రైట్, వీరేస్తారు. అడ్మిట్ చేశాను సార్. వీరేష్ గారు మీ దగ్గర అడ్మిట్ చేయండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో మైక్ ఉంది, మైక్ మీద టచ్ చేస్తే మీ మైక్ ఉంది. వీరేష్ గారు మీరు పార్టిసిపెంట్ లో ఉంటే స్క్రీన్ లోకి రండి, స్క్రీన్ లో చూడండి, లెఫ్ట్ సైడ్ డౌన్ లో మైక్ ఉంది. ఒకవేళ ఆప్షన్స్ కనిపించకపోతే ఒకసారి టచ్ చేయండి స్క్రీన్ మీద, కింద ఆప్షన్స్ 5 ఓపెన్ అవుతాయి, అందులో ఫస్ట్ ది మైక్ ఉంటుంది. సార్ మాట్లాడండి సార్. వీరేష్ గారు సార్, మీ మైక్ ఇప్పుడు ఆన్ అయింది, మళ్ళీ మీరే క్లోజ్ చేశారు. సేమ్ ఇప్పుడు ఎలా అయితే మైక్ మీద టచ్ చేశారో సేమ్ అదే విధంగా మళ్ళీ మైక్ మీద టచ్ చేయండి. సార్ మాట్లాడండి సార్. వీరేష్ గారు మాట్లాడండి సార్. మేము మళ్ళీ ఓకే సార్, ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్ వీరేష్ గారు. ఓకే, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. కోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, అదేవిధంగా ఈరోజు సిల్వర్ రాయల్టీ సాధించినటువంటి ప్రతాప్ సార్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ వాస్తవ్యులు, అదేవిధంగా కర్నూలు వాస్తవ్యులు రామచంద్రారెడ్డి గారు 5 ప్రైమ్ అచీవర్ అయినందుకు, అదేవిధంగా తణుకు వాస్తవ్యులు రాధా మౌనిక మేడం గారికి ఆర్థిక శుభాభివందనాలు. అదేవిధంగా బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. ఒకసారి ఇక్కడ అన్మ్యూట్ చేయండి వెంకట్ సార్. పి వినయ్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. సార్ రామచంద్ర గారు ఒక్క రోజులోనే 5 ప్రైమ్ చేశారు. ఆయన సక్సెస్ స్టోరీ ఒకసారి విందామని. చెప్పండి. సక్సెస్ స్టోరీ విందామని చెప్పి రామచంద్ర రెడ్డి గారి వాయిస్ తో విందామని చెప్పి కాల్ చేశారు. రామచంద్ర రెడ్డి సార్ మీటింగ్ హాల్లో లేరు. ఓకే థ్యాంక్ యూ. రైట్, తప్పకుండా ఒకరోజు సార్ను తీసుకుందాం. ఈరోజు లేరు ప్రస్తుతం. వాళ్ళ సీనియర్ ఎవరైనా అవైలబుల్ ఉంటే చెప్పండి మీటింగ్లో. రామచంద్ర రెడ్డి గారి సీనియర్ ఎవరైనా సార్ తోటి పర్సనల్గా టచ్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, వినీత గారు
రైట్ సార్. సార్ అన్మ్యూట్ చేయండి, సార్ గురించి చెప్తారు. సార్ వినీత గారు. హలో, రామచంద్రారెడ్డి గారు 1 డేలోనే అవడానికి సక్సెస్ కారణం ఆయన కమిట్మెంట్ అండి. ఆయన వాళ్ళ అబ్బాయి అమ్మాయి సార్ ఇక్కడ మనకి డిస్ప్లేలో భాగం కూడా మర్చిపోకూడదు సార్. ఒకసారి మీరు ఆ విధంగా ఫాలో అవ్వండి సార్. మేడం పేరే చెప్పండి, ప్రాబ్లం లేదు. అన్మ్యూట్ చేశాం సార్, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి. వినీత శరణ్య గారు మాట్లాడిన ఎస్, లేదు, రామచంద్రరెడ్డి గారు మా వినీత టీంలోనే ఉన్నారు. ఆయన చాలా గ్రేట్ సక్సెస్ ఈరోజు చేయడానికి కారణం ఆయన కమిట్మెంటే. 1 డేలోనే ఆయన సండే తెలుసుకున్నారు, మండే ట్రావెలింగ్లో ఉన్నారు, ట్యూస్డే అనౌన్స్ చేశారు. ప్రాబ్లీ టుమారో ఆల్సో ఒక 5 ఎన్రోల్మెంట్స్ చేస్తారు. ఆయన కమిట్మెంట్ ఆయన పిల్లల కోసం. వాళ్ళిద్దరూ కూడా ఐఐటి సంపాదించారు, ఆయన మాత్రం ఒక కిరాణా షాప్లోనే కంటిన్యూ చేస్తూ కమిట్మెంట్ తీసుకుని ఇది ఒక ఆసరాగా తీసుకుని కంటిన్యూ చేద్దామని చెప్పి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మనీ వాస్ గివెన్ ఎ గుడ్ ఆపర్చునిటీ. హీ విల్ బి టాకింగ్ టుమారో. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీరేష్ గారు ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేయండి మీ దగ్గర. వీరేష్ గారు, ఇప్పుడు ఎలా అయితే మీరు ఇంతకు ముందు చేశారో సేమ్ అదే విధంగా మీ మైక్ మీద టచ్ చేస్తే మీ మైక్ ఆన్ అవుతుందండి. జగన్నాథ్ సార్ అండర్లో వీరేష్ గారు. ఓకే, సార్కి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి. ఎస్ వెంకట్ గారు, మీ మైక్ ఓపెన్ అయింది, మాట్లాడు. లేదు కదా, మీదే కదా సార్. ఓకే, రైట్. సో రేపు మార్నింగ్ 6:55కు మనము పార్ట్ 2 సెషన్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఏ విధంగా ప్రైమ్ మెంబర్ అయిన తర్వాత ఎలాంటి యూజెస్ మనకున్నాయి, ఎలాంటి అర్నింగ్స్ మనకుంది, 80% వర్క్ కంప్లీట్ అయిపోతుంది ప్రైమ్ మెంబర్షిప్ కావడం మూలంగా. అవన్నీ విషయాలు రేపు డిస్కస్ చేద్దాం మార్నింగ్ ఎడ్యుకేషన్ సెషన్లో. అప్పటి వరకు గుడ్ నైట్, శుభరాత్రి.